అన్యాయం సార్. ఆ ముసలాన్ని మోసం చేయడానికి మీకు మనసు ఎలా ఒప్పింది సార్? తడిగుడ్డతో గొంతు వేయటం అంటే ఇది కాక ఇంకేంటి సార్? సార్ మీకేం అనిపించడం లేదా? మీకు మనసాక్షి లేదా? కాపాడా చంపేసే వాళ్ళు లేకపోతే ఎదురు 50 లక్షలు ఇప్పించా. ఈ యాంగిల్ ఒకటి ఉంది, ఆలోచించమండి మూర్తి నువ్వు. ఆహా, మీరు చేసే ఏదో పనులకి ఒక రీజన్ కూడానా? కరెక్ట్ కాదు సార్, మీరు తప్పు చేస్తున్నారు సార్. ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఒక లుచ్చాగాడికి, వాల్టేరు వాసుగాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తున్నారు. వాడు పరమ దుర్మార్గుడు కదా. చూస్తున్నావుగా అన్ని. నీకు తెలుసుగా దుర్మార్గుడని. నువ్వు వాడు ఇక్కడే ఉంటారుగా 25 ఏళ్ల నుంచి. మరి నువ్వు చంపేయచ్చుగా అన్ని. ఇదిగో గన్ను తీసుకెళ్ళి కాల్చేయి. మహా అయితే ఏం చేస్తారు? ఊరి తీస్తారు. చచ్చిపో. నువ్వు నమ్మి నీతి బతుకుతుంది కదా. చేతనైతే చెయ్యి, లేకపోతే అన్ని మూసుకొని కూర్చో. ఊరికే అరవకు. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా, నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు మూర్తి. నీతి, నిజాయితీ, దేశం, దేశభక్తి సొల్లాపో. ఆ బ్యాగ్ లో 500 కట్లు 1000 కట్లు ఎన్ని ఉన్నాయో లెక్కట్టడం నేర్చుకో. అది అక్రమ సొమ్ము, నేను ముట్టుకోను. ఇదిగో ఇదిగో, ఇది నా దగ్గర నోటు, ఇది నీ దగ్గర నోటు. ఇది నీతి, ఇది అవినీతి. ఇదిగో కానీ బాగా చెప్పు. నీ నోటేదో నా నోటేదో చెప్పు. చెప్పు మూర్తి. నీ నోట్లో ఉన్న నిజాయితీ ఈ నోటులో లేదు మూర్తి. నరవడం కాదు, దేశంలో జరిగే ప్రతి అవినీతికి మొదటి సాక్షి పెట్టారు కదా. బొమ్మ తీసుకొచ్చి పెట్టారు కదా దీని మీద. పాపం అయిన ముందుగా జరిగేది మొత్తం. ఇదిగో పెట్టుకొని ఆ బ్యాగ్ ఇంటికి తీసుకెళ్ళు. నాకొద్దు. సరే, నువ్వు నా బ్యాంకువి, నేను నీ దగ్గర దాస్తున్నాను. దాయి. రేయ్, ఎప్పటికిప్పుడు ఏ సునామీయో వచ్చి నువ్వు కొట్టుకుపోతే బాగుంటది, నువ్వు చచ్చిపోతే బాగుంటది. పిలరా, పిలవ్. ఏ సునామీని పిలుస్తావు? పిలవ్. నువ్వు ఏ దేవుడిని మొక్కుతా మొక్కు. రాత్రంతా నీ అమ్మ ఇక్కడ కూర్చొని ఉంటా. రమ్మను సునామీని పట్టుకెళ్ళి మంటలో. అది నాకు కొంచెం ప్రత్యేకంగా రాదు మూర్తి. అది వచ్చినప్పుడు నువ్వు, నేను, వాల్టేరు వాసుగాడు, ముసలాడు, వాడి మనవరాలు అందరం పోతాం. దానికి నీలాగా నాలాగా కన్ఫ్యూజన్స్ లేవు. క్లారిటీ ఎక్కువ. వచ్చుద్ది, మరతెట్టుద్ది, లాక్కెళ్ళిపోతాయి. సునామీ అంట సునామీ. ఇక్కడ కూర్చోటారా? రమ్మను. రాదే. నా వల్ల ఏదో రేపులు మర్డర్లు జరిగిపోయినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు వస్తారా డిపార్ట్మెంట్ లోకి ఊరికే? సోదిగా